ఎర్బియం గ్లాస్ లేజర్స్ తోటి మనకి మొటిమల గుంతలు అనేటివి తగ్గుతుందా? ఎర్బియం గ్లాస్ లేజర్స్ అంటే ఏంటి? ఏ విధంగా చేస్తారు? అసలు ఎర్బియం గ్లాస్ లేజర్స్ తోటి మన స్కిన్‌లో రిజువినేషన్ అనేది ఏ విధంగా వస్తుంది? ఇలాంటి అనేక ప్రశ్నలు, అనేక సందేహాలు, అలానే అనేక అపోహలుంటాయి. ఇలాంటి వాటికి మొత్తానికి క్లియర్ చేయటానికనే ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మీ ముందుకొస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి మొటిమల గుంతలు అనేటివి ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటాయి. డౌన్ టైం లేకుండా మనకి మంచి ఇంప్రూవ్మెంట్ రావటానికని లేజర్స్ చేయించుకోవటం ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు. సో మనం ఇక్కడ లేజర్స్ లో మనకి డౌన్ టైం లేకుండా మంచి రిజల్ట్స్ రావటానికని ఎర్బియం గ్లాస్ లేజర్స్ అనేటివి తప్పకుండా యూస్ చేయవచ్చు. ఎర్బియం గ్లాస్ లేజర్స్ అంటే ఏంటి? ఏ విధంగా పనిచేస్తాయి? లేజర్స్ అంటే మనకి లైట్ యాంప్లిఫికేషన్ అనేది జరుగుతుందండి. అది ఎర్బియం గ్లాస్ అనే బీమ్ నుంచి మనకి ఆ మీడియం నుంచి తీయటం తోటి ఆ లేజర్ బీమ్ అనేది మన చర్మం పైన తగిలి స్కిన్ రీజువనేషన్ అనేది జరుగుతుంది. అసలు ఏ విధంగా రీజువనేషన్ జరుగుతుంది? ఏ విధంగా మొటిమల గుంతల్ని తగ్గించగలుగుతుంది ఇది అనంటే, ఎర్బియం గ్లాస్ లేజర్స్ అనేటివి మన చర్మంలో ఉన్న మొటిమల గుంతల లోపలికెళ్ళి అక్కడ ట్రామాటిక్ తోటి డ్యామేజ్ అయిన కొల్లాజన్ ఏదైతే ఉంటుందో ఆ కొల్లాజన్ ని రీజువనేట్ చేస్తుంది. ఈ కొల్లాజన్ ని రీజువనేట్ చేయటానికని మనకి అక్కడ లోపల ఉన్న కొల్లాజన్ అనేది డ్యామేజ్ అయి ఉంటుంది కదా, దానికి నియో కొల్లాజినోసిస్ అని అంటారనమాట. నియో కొల్లాజినోసిస్ అని అంటే న్యూ కొల్లాజన్ ఫార్మేషన్. ఎలా అవుతుంది? ఎర్బియం గ్లాస్ అనేది లేజర్స్ అనేటివి చర్మం లోపలికి వెళ్ళినప్పుడు మైక్రో థర్మల్ జోన్స్ అని క్రియేట్ చేస్తాయి అనమాట. ఈ మైక్రో థర్మల్ జోన్స్ ఏంటంటే లేజర్ లోపలికి వెళ్ళి అక్కడ టిష్యూలో కొద్దిగా హీట్ ని జనరేట్ చేస్తుంది. ఆ టిష్యూలో హీట్ జనరేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ కొద్దిగా టిష్యూ డిస్ట్రక్షన్ జరుగుతుంది. ఎక్కడైనా కానీ ఆ టిష్యూ డిస్ట్రక్షన్ అయింది అనుకోండి, నార్మల్ టిష్యూ అనేది వచ్చి పక్క నుంచి హీల్ అవుతూ ఉంటుంది కదండి. మన చర్మంలోనే కాదు, మనకి శరీరంలో ఏ భాగంలో అయినా కానీ ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు అక్కడ డ్యామేజ్ ని రికవరీ చేయటానికని మంచిగా రీజువనేట్ కావటానికని శరీర లక్షణం ఉంటుందన్నమాట. మనకి ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ ఫ్రాక్చర్ అయినప్పుడు లేకపోతే ఎముకల్ది ప్రాబ్లం అయినప్పుడు మళ్ళీ అది హీల్ అయిపోతూ ఉంటుంది. ఎక్కడైనా ఘాటు తగిలినప్పుడు మళ్ళీ అది హీల్ అయిపోతూ ఉంటుంది. దెబ్బ తగిలినప్పుడు ఎక్కడైనా హీల్ అయిపోతూ ఉంటుంది. సో ఆ హీలింగ్ మెకానిజం నార్మల్ టిష్యూ ఎప్పుడైతే టేక్ ఓవర్ అవుతూ ఉంటుందో అది మళ్ళీ నార్మల్ టిష్యూనే రీజనరేట్ చేస్తుంది అనమాట. మరి టెంపరేచర్ చేంజ్ అవుతుంది, చర్మంలో డ్యామేజ్ అవుతుంది కదా అని చాలా మంది అడుగుతూ ఉంటారనమాట. ఈ మైక్రో థర్మల్ జోన్ అనేది మైక్రో విధంగా ఉంటుందండి, పెద్దగా ఉండదు అనమాట. అంటే ఇప్పుడు ఎర్బియం లేజర్ చేశామనంటే ఈ భాగం అంతా వేడెక్కిపోతుందని కాదండి. మధ్యలో ఉన్న సూక్ష్మంగా ఉన్న మైక్రో థర్మల్ జోన్ ఒక పెన్సిల్ గీతలాగా దానికంటే చాలా పల్చగా, దానికంటే ఎన్నో మైక్రోమీటర్స్ దాంట్లో ఆ విధంగా అక్కడ టెంపరేచర్ చేంజ్ అనేది జరుగుతుంది. ఆ టెంపరేచర్ చేంజ్ అనేది జరిగిన దగ్గర అక్కడ డిస్ట్రక్షన్ అయి పక్క నుంచి ఉన్న నార్మల్ టిష్యూ రీజువనేట్ చేస్తుంది అనమాట. సో ఈ లేజర్ అనేది మనకి డౌన్ టైం లేకుండా, అంటే ఎటువంటి రెడ్నెస్ కానీ, నలుపు కానీ, లేకపోతే స్కాబ్స్ కట్టకుండా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఈ ఎర్బియం గ్లాస్ లేజర్స్ అనేటివి సూపర్ఫిషియల్ యాక్నే స్కార్స్ కి బాగా పనిచేస్తూ ఉంటాయి. ఈ ఎర్బియం గ్లాస్ లేజర్స్ అనేటివి మనకి హైబ్రిడ్ స్కార్ లేజర్స్ ఫామ్ లో కూడా మేము యూస్ చేస్తూ ఉంటామండి. ఇది అత్యాధునికమైన టెక్నాలజీ. ఎలా? మనకి సర్జికల్ CO2 ని ఫ్రాక్షనల్ CO2 రూపంలో మార్చి, ఈ ఫ్రాక్షనల్ CO2 రూపం అలానే ఎర్బియం గ్లాస్ రెండు కాంబినేషన్ తో చేయటం తోటి కూడా మనకి చర్మంలో కొల్లాజన్ అనేది స్టిమ్యులేట్ అవ్వటం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ స్టిమ్యులేట్ అవ్వటం తోటి చర్మంలో మెల్లమెల్లగా కొల్లాజన్ అనేది ఫామ్ అవటం అవుతూ ఉంటుంది అనమాట. సో చర్మంలో మనకి ఈ విధంగా ఇంప్రూవ్మెంట్ అనేది రావటానికని మనకి ఇలా జాగ్రత్తలు చేసుకోవాల్సిన అవసరం అనమాట. సో ముఖ్యంగా మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి చర్మంలో మనకి ఏ విధమైన మార్పులు కావాలి అనే దాని గురించి మనం నిర్ణయించుకోవాలి. మొటిమల గుంతలు అనేటివి లాంగ్ టర్మ్ లో ట్రీట్మెంట్ కావాలి అని అంటే ఖచ్చితంగా ఎర్బియం గ్లాస్ అనేది మనం ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చండి. ఎర్బియం గ్లాస్ తో పాటు హైబ్రిడ్ స్కార్ లేజర్ ట్రీట్మెంట్స్, అలానే థర్డ్ జనరేషన్ మైక్రో నీలింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ డివైజెస్, అలానే నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ డివైజెస్ తోటి కూడా మనం ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేయవచ్చు అనమాట. ఈ కాంబినేషన్స్ తోటి సబ్సిషన్ RF అనేది మనకి ఇంకొక అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుందండి. ఇలాంటివన్నీ కాంబినేషన్ చేయటం తోటే మనకి లేజర్ టెక్నాలజీస్ తోటి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. సో ఇదండి విషయం. చర్మంలో మనకి మంచిగా మొటిమల గుంతలు తగ్గాలి అని అంటే ఖచ్చితంగా మనం లేజర్స్ అనేటివి ఎర్బియం గ్లాస్ తోటి కాంబినేషన్ తోటి చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్,
సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.